హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్వామి వారితో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే సార్, బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న నటి హేమ డ్రగ్స్ తీసుకుందా లేదా అని చెప్పేసి టెస్టులు నిర్వహించారు. వాటి రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తారంట కదా. అయితే ఈమె పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారు సార్. మరి పాజిటివ్ వస్తే ఏం జరగచ్చు అంటారు సార్? ఆమెకు శిక్ష పడే అవకాశం ఏమైనా ఉందంట? బెంగళూరు రేవ్ పార్టీ రోజుకొక మలుపు జరుగుతుంది. ఆల్రెడీ 5 మందిని అరెస్ట్ చేశారు. దాన్ని మొత్తం రేవ్ పార్టీని కండక్ట్ చేసిన లంకపల్లి వాసు, తర్వాత వాళ్ళ మేనేజర్ అరుణ్, ఒక 3 డ్రగ్ పెడ్లర్స్, డ్రగ్స్ని సప్లై చేస్తున్నారు. 5 మందిని అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళ దగ్గర వాళ్ళ అడ్రస్లు, ఫోన్ నెంబర్లు అన్నీ తీసుకొని, తర్వాత వాళ్ళ దగ్గర బ్లడ్ అండ్ హెయిర్ శాంపుల్స్ తీసుకొని వాళ్ళని వదిలిపెట్టేశారు. సో ఇప్పుడు ఆ టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్స్ని సిసిబి వాళ్ళు అనౌన్స్ చేశారు. సిసిబి అంటే క్రైమ్ సిటీ క్రైమ్ బ్రాంచ్ అనమాట, బెంగళూరు. సో వాళ్ళు అనౌన్స్ చేశారు. అందులో మొత్తం 103 మందికి టెస్ట్ చేశారు. అందులో 86 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే దాదాపు మెజారిటీ తీసుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ 86 మందిలో 59 మంది మగవాళ్ళు ఉన్నారు, 27 మంది అమ్మాయిలు ఉన్నారు. అందులో హేమ కూడా ఉంది. హేమకు కూడా పాజిటివ్ వచ్చింది అనేది ఇప్పుడు న్యూస్ బయటకు వచ్చింది. సో నిన్నటి వరకు కూడా సో ఫస్ట్లో ఆమె నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో, ఇక్కడ ఒక ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నాను అని వీడియో పెట్టింది. తర్వాత మళ్ళీ నిన్నేమో ఆ వీడియో అబద్ధమని బెంగళూరు పోలీసు ఫోటో రిలీజ్ చేసినాక కూడా ఆమె బుకాయించడం మొదలుపెట్టింది. నిన్నైతే ఆ ఫోటో ఫేక్, అది నేను ఇక్కడే ఉన్నాను, 100 కాల్స్, ఇప్పటికే 90 కాల్స్ నేను మాట్లాడాను, ఎప్పుడు ఎవరు చేసినా అందుబాటులో ఉన్నాను, నేను ఎలా అక్కడ ఉంటాను అని ఆమె బుకాయించడమే చేసింది. దీని వెనక ఎవరున్నారో అతను అంతు కూడా చేస్తాను, నేను అంతు చూస్తాను. సో అవన్నీ కూడా ఆమె బెదిరింపులు చేసింది. కానీ ఎవరు నమ్మలేదు. ఎందుకంటే అక్కడ కమిషనర్ దయానంద, బెంగళూరు కమిషనర్, ఆయన ఓపెన్గానే ప్రెస్ మీట్లోనే హేమ అనే ఆర్టిస్ట్ ఉందని చెప్పాడు. ఆ ఫోటో కూడా ఆమెదని కూడా తను కన్ఫర్మ్ చేశాడు. అయినప్పుడు కూడా ఆమె సైలెంట్గానే ఉండొచ్చు, కానీ ఆమె బుకాయించడం మొదలుపెట్టింది. దాంతో కరాటే కళ్యాణి కావచ్చు, ఆ తర్వాత తమన్నా సింహాద్రి కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఆమె మీద నెగిటివ్గా క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే గతంలో ఆమె కూడా వీళ్ళ మీద కూడా అనేక విమర్శలు చేసింది. కరాటే కళ్యాణి పేకాటలో దొరికిందని చెప్పి అప్పుడు హేమ వచ్చి మాట్లాడింది. సో ఇప్పుడు రివర్స్లో ఈమె వేసుకుంటుంది. సో ఇలాగా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ చాలామందికి డౌట్ ఏంటంటే, డ్రగ్స్ ఇప్పుడు నేను డ్రగ్స్ తీసుకున్నట్టు పట్టుబడితే నాకు ఏ రకమైన పనిష్మెంట్ ఉంటుంది అనేది అందరికీ ఉన్న డౌట్. మామూలుగా ఇది NDPS యాక్ట్ అంటారు, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ అంటారు, NDPS అనమాట. ఇది 1985లో వచ్చింది. దీని కింద ప్రధానంగా 3-4 రకాలుగా దీంట్లో ఉంటాయన్నమాట శిక్షలు. అందులో ప్రధానంగా ఏంటంటే, డ్రగ్ మనం కానీ పొసెస్ అంటే మనం కలిగి ఉంటే, మన దగ్గర డ్రగ్ క్వాంటిటీ స్మాల్ క్వాంటిటీ ఉంటే దానికి 1 year వరకు జైలు శిక్ష, 10,000 వరకు ఫైన్ ఉంటుంది. కొద్దిగా కమర్షియల్ క్వాంటిటీ ఉంటే అది 10 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష ఉంటుంది. దాంతోపాటు ఫైన్ కూడా ఉంటుంది. ఇంకా ఎక్కువ లార్జ్ క్వాంటిటీ ఉంటే 20 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష ఉంటుంది. ఇది అంటే వీళ్ళు డ్రగ్ పెడ్లర్స్ అనమాట. లేదు మన దగ్గర మన ఇంట్లో కూడా కొద్దిగా కమర్షియల్ క్వాంటిటీ అంటారు దీన్ని, కమర్షియల్ క్వాంటిటీ కానీ ఉంటే ఖచ్చితంగా అది కూడా ఏ డ్రగ్గు, ఏ సబ్స్టాన్సు, ఎన్నెన్ని గ్రాములు అనేది కూడా డీటెయిల్గా దాంట్లో ఇచ్చారనమాట. సో పలాని డ్రగ్గు పలాని గ్రాముల్లో ఉంటే ఏ నేరం కిందకు వస్తుంది అనేది కూడా దాంట్లో క్లియర్గా ఇచ్చారు. సో ఇప్పుడు ఇదేమో డ్రగ్ పెడ్లర్స్కి, లేకపోతే క్వాంటిటీ ఎక్కువ పెట్టుకున్న వాళ్ళకి ఇది. అట్లా కాకుండా నేను ఆల్రెడీ డ్రగ్ యూజ్ చేశాను, నేను ఇప్పుడు డ్రగ్ టెస్ట్లో పట్టుబడ్డాను అనుకున్నప్పుడు ఏంటంటే, వీళ్ళకి కూడా 2 రకాలు ఉంటుంది. ఒకటేమో వాళ్ళని విక్టిమ్స్గా కూడా పరిగణిస్తారు. అంటే వీళ్ళు వేసుకోలేదు. ఇప్పుడు నేను వేసుకున్న పార్టీకి పోయినా నాకు తెలియదు సార్, డ్రింక్లో ఉన్నిందేమో, నేను వేసుకోలేదని చెప్పచ్చు, ఆ డ్రింక్లో ఉండొచ్చు, నాకు తెలియదు. అంటే ఐఎమ్ డ్రగ్డ్
అంటే నాకు డ్రగ్ ఎవరో ఇచ్చారు తప్ప నేను వేసుకోలేదు. నేను పార్టీకి వెళ్ళాను, పార్టీ ఫ్రెండ్ పిలిచారు, పార్టీ ఉందిరా అంటే సరదాగా వెళ్ళాను. నాకు అక్కడ డ్రగ్స్ ఉన్నట్టు ఎవరు చెప్పలేదు. సో మందులో ఏమన్నా డ్రగ్ మిక్స్ అయిందేమో నాకు తెలియదు. నేను ఆల్రెడీ 2 పెగ్గులు తాగినాక మత్తెక్కింది నాకు. తర్వాత ఎవరో ఏదో ఇచ్చారు డ్రింక్, తీసుకున్నాను, దాంట్లో ఉందా లేదా నాకు తెలీదు అని ఆర్గ్యూ చేయొచ్చు. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళని విక్టిమ్స్గా పరిగణించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసే అవకాశం ఉంటుంది. లేదు ఇక్కడ మందు తాగితే మనం ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఎలాగా ఉంటుందో వాళ్ళకి రకరకాల పద్ధతుల్లో కౌన్సిలింగ్లు, రకరకాల పనిష్మెంట్లు ఇస్తారు, అలాంటివి కూడా వాళ్ళు చేస్తారు. అది కూడా కాకుండా వీళ్ళు రెగ్యులర్గా ఇలాగ తీసుకుంటున్నారు డ్రగ్ అడిక్టివ్ అనేది కానీ వస్తే వాళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్కి కూడా పంపించే అవకాశం ఉంది. అంటే సైకలాజికల్ ట్రీట్మెంట్ అవసరం వాళ్ళకి. ఎందుకంటే డీ అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి. డీ అడిక్షన్ సెంటర్స్ వీళ్ళు డ్రగ్స్కి అడిక్ట్ అయినప్పుడు అంత ఈజీ కాదు దాన్ని నుంచి బయటపడడం. సో ఎందుకంటే ఇవన్నీ కూడా అడిక్షన్ ఫార్మేషన్ ఉన్న డ్రగ్స్ అన్నమాట. సో ఒకసారి అది అలవాటు అయితే అలవాటు నుంచి బయటికి రావడం చాలా కష్టం. అందుకని దీని నుంచి బయటికి రావడానికి గవర్నమెంటే వీళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించి అక్కడ వీళ్ళని కొద్ది రోజుల నుంచి దీని నుంచి బయటపడడానికి హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది. లేదు వాళ్ళు ప్రైవేట్గా మేము మంచి రిహాబిలిటేషన్ తీసుకెళ్తాము అని ఫ్యామిలీస్ వీళ్ళకి అండర్టేకింగ్ ఇచ్చి అలా కూడా చేసే అవకాశం ఉంది. సో రేర్ కేసుల్లో మాత్రమే వీళ్ళకి పనిష్మెంట్లు వస్తాయి. నాకు తెలిసి ఇప్పుడు ఈమె ఫస్ట్ టైం పట్టుబడి ఉంటే మాత్రం ఈమె కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అది అక్కడ ఉన్న ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఏం చేస్తారని చూడాలి. ఇప్పుడైతే మాత్రం వీళ్ళందరికీ కూడా దాని ఏమంటారు, ఒక సమ్మన్స్ అయితే ఇష్యూ చేశారు. ఈ సమ్మన్స్ తీసుకున్నాక వీళ్ళు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ సమ్మన్స్ రిసీవ్ చేసుకున్న వాళ్ళందరూ వీళ్ళు అటెండ్ అయినాక వీళ్ళందరితో మాట్లాడతారు. తర్వాత ఎవరెవరు ఎంత క్వాంటిటీ తీసుకున్నారు అనేది కూడా ఆ టెస్ట్లో తెలుస్తుంది కదా, ఎంత డ్రగ్స్ వీళ్ళు యూజ్ చేశారు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ చేసినప్పుడు వీళ్ళందరితో విడివిడిగా కూడా మాట్లాడతారు. అంటే వీళ్ళు వాంటెడ్లీగా వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా లేకపోతే ఆ డ్రింక్స్లో కలిపి వీళ్ళకి ఇచ్చేసారా అనేది వస్తుంది. ఒకవేళ ఆ డ్రింక్స్లో కలిపి వీళ్ళకి ఇచ్చేసి ఉంటే మాత్రం వీళ్ళని విక్టిమ్స్గా పరిగణిస్తారు. అయితే ఆ నిర్వాహకులకి మాత్రం దాని మీద కూడా ఇంకొక కేసు అవుతుంది. ఎందుకంటే వీళ్ళ అమాయకులకి డ్రగ్స్ ఇచ్చారు, ఇలాగ వాళ్ళ నాలెడ్జ్ లేకుండా వాళ్ళకి డ్రగ్స్ కలిపి ఇచ్చేశారు అనేది కూడా ఇంకొక కేసు అయ్యే అవకాశం ఉంది. రెండోది వీళ్ళందరూ ఎంట్రీ ఫీజు కూడా ఇచ్చుంటారు. కాకపోతే ఇటువంటి చట్టంలో వెసులుబాటు ఉంది కాబట్టి వీళ్ళు మ్యానిపులేట్ చేసుకుంటారు. మ్యానిపులేట్ చేసుకొని ఈ క్లాజ్ కింద, విక్టిమ్స్ క్లాజ్ కింద వాళ్ళు వీళ్ళకి తెలియకుండా ఇచ్చేశారు అని చెప్పి తప్పించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి జనరల్గా. మామూలుగా అందుకనే మనకి సెలబ్రిటీలు దొరికినప్పుడు హడావిడి ఉంటుంది తప్ప ఆ తర్వాత వాళ్ళకి శిక్షలు పడినట్టు కానీ మనం జైలుకి పోయినట్టు కానీ మనం ఎప్పుడు వినాం. చాలా కేసులు మనం చూసాం. డ్రగ్స్ దొరికింటారు, వాళ్ళు యూజ్ చేసినట్టు ఉంటుంది, కానీ వాళ్ళకి శిక్షలు పడినట్టు ఏమీ ఉండదు. అంటే అర్థమేమంటే ఈ క్లాజ్ కింద అంటే వాళ్ళు విక్టిమ్స్ వాళ్ళకి తెలియకుండా డ్రగ్స్ ఇచ్చేస్తారు, అందువల్ల వాళ్ళకి తెలియదు అది అన్న ఒక క్లాజ్ కింద వాళ్ళని తోసేస్తారు అన్నమాట. సో నాకు తెలిసి ఈ కేసులో కూడా, ఎందుకంటే ఇది తర్వాత ఎవరు ఫాలోఅప్ చేయరు, దీన్ని ఏమైంది ఎవరు పట్టించుకోరు, వేరే అంశంలోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఇది సైలెంట్గా వీళ్ళు ఈ పని చేసుకుంటూ వెళ్తారనమాట. ఒక్కోసారి కోర్టుల్లో కూడా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేయమనొచ్చు. మొన్న కూడా ఒక యాక్సిడెంట్ చేస్తే వాడిని ఏదో ఆర్టికల్ రాయమన్నారు, ఒక వ్యాసం రాసి వెళ్ళిపోమన్నారు. దాని మీద చాలా విమర్శలు వస్తున్నాయి. ఒక్కోసారి కోర్టులు కూడా కొన్ని విచిత్రంగా పనిష్మెంట్లు ఇస్తుంటారు. సో అట్లేమన్నా వీళ్ళకి ఇస్తారా, ఇవన్నీ కూడా మనకి 1-2 డేస్లో తెలిసే అవకాశం ఉంది. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు హేమకు పనిష్మెంట్ పడుతుందా లేదనేది కూడా మనకి తెలుస్తుంది. సో ఆమె కానీ రెగ్యులర్గా ఇలా తీసుకున్నట్టుగానే ఉంటే మాత్రం ఖచ్చితంగా జైలు శిక్ష అయితే తప్పదు. బట్ అంతవరకు వెళ్తారా అనేది నాకున్న డౌట్. హేమ కానీ మిగతా వాళ్ళు కానీ వీళ్ళకి అందరికీ ఏదో సర్కిల్ ఉన్న బ్యాచే ఉంటారు కాబట్టి మేనేజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.